హలో అండి. ఈ వీడియోలో సైన్స్‌కి సంబంధించి 10th క్లాస్ వివిధ ఆవరణ వ్యవస్థలండి. ఆ లెసన్ మీద ఉన్న 30 ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇవన్నీ ఓన్లీ డిఎస్సి వాళ్ళకి, ఎస్సీ, ఎస్సీటీ వాళ్ళతో పాటు ఆర్ఆర్బీ ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అయినా సరే ఈ బిట్స్ అడుగుతూ ఉంటాడు. సో ఈ బిట్స్ మీరు ఒకసారి విన్నట్లయితే మీకు ఒక అవగాహన ఏర్పడుతుందన్నమాట. సో మీకు యూజ్ఫుల్ అవుతుందని వీడియో పెట్టానండి. అలాగే మీ ప్రిపరేషన్కి నా వీడియోస్ యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఏజీ టాన్స్లే, ఆప్షన్ 2 యూజిన్ పి ఓడమ్, ఆప్షన్ 3 చార్లెస్ ఎల్టన్, ఆప్షన్ 4 చార్లెస్ డార్విన్. ఆన్సర్ మీరు ముందుగానే గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏజీ టాన్స్లే. ఈయన ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే టాన్స్లే అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం. ఆప్షన్ 1 ఆకుపచ్చని మొక్కలు, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 భూమి. ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యుడు. నెక్స్ట్ బిట్ భూభాగంలో ఎంత శాతం మేరకు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి? ఆప్షన్ 1 14%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 16%, ఆప్షన్ 4 17%. ఆన్సర్ ఆప్షన్ 4 17%. అంటే భూభాగంలో ఎంత శాతం అంటే 17% మేరకు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే కోరింగా మడ అడవులు ఏ పట్టణానికి సమీపంలో ఉన్నాయి? ఆప్షన్ 1 రాజమండ్రి, ఆప్షన్ 2 కాకినాడ, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 విశాఖపట్నం. ఆన్సర్ ఆప్షన్ 2 కాకినాడ. నేను చెప్పే ముందే ఆన్సర్ మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఒంటి శరీరంలోని ఏ భాగంలో నీరును దాచుకుంటుంది? ఆప్షన్ 1 నోరు, ఆప్షన్ 2 చర్మం, ఆప్షన్ 3 జీర్ణాశయం, ఆప్షన్ 4 కాలేయం. ఆన్సర్ ఆప్షన్ 3 జీర్ణాశయం. నెక్స్ట్ బిట్ ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి. ఆప్షన్ 1 బలమైన గాడులు, ఆప్షన్ 2 భూకంపాలు, ఆప్షన్ 3 సునామీ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బలమైన గాలులు, భూకంపాలు, సునామీ ఈ మూడు కూడా ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దీన్ని అనవచ్చు. ఆప్షన్ 1 ఆవరణ వ్యవస్థ, ఆప్షన్ 2 జీవావరణం, ఆప్షన్ 3 పర్యావరణం, ఆప్షన్ 4 ఆవాసం. ఆన్సర్ ఆప్షన్ 1 ఆవరణ వ్యవస్థ. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటంటే ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులున్నాయి? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 1000, ఆప్షన్ 4 10,000. ఆన్సర్ ఆప్షన్ 3 1000. ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 1000 జీవజంతువులు ఉన్నాయనేసి గుర్తుపెట్టుకోవాలండి. బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఆహారపు గొలుసులో స్థాయిల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ఆన్సర్ ఆప్షన్ 3 3. నెక్స్ట్ బిట్ మొత్తం సౌరశక్తిలో వాతావరణంలోనికి శోషించబడే సౌరశక్తి, భూమిని వేడి చేయడానికి కావలసిన శక్తి, మొక్కలు గ్రహించే సౌరశక్తి వరుసగా అంటే వరుస క్రమం అడుగుతున్నాడండి. సో ఆప్షన్ చూసినట్లయితే 57%, 35%, 8%, ఆప్షన్ 2 8%, 35%, 57%, ఆప్షన్ 3 57%, 8%, 35%, ఆప్షన్ 4 35%, 8%, 57%. ఆన్సర్ ఆప్షన్ 1 57%, 35%, 8%. అంటే మొత్తం సౌరశక్తిలో వాతావరణంలో శోషించబడే సౌరశక్తి ఏమో 57%, అలాగే భూమిని వేడి చేయడానికి కావాల్సిన శక్తి 35%, మొక్కలు గ్రహించే సౌరశక్తి 8% అనమాట. సో వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే
కోరింగా మ్యాంగ్రోవ్స్ విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉన్నాయి? అదేనండి, కోరింగా మనకి ఎక్కడ ఉంది? కాకినాడలో ఉంది, మడ అడవులు. అయితే మ్యాంగ్రోవ్స్ విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉన్నాయని అడిగాడు. ఆప్షన్ 1 100 కిలోమీటర్లు, ఆప్షన్ 2 150 కిలోమీటర్లు, ఆప్షన్ 3 200 కిలోమీటర్లు, ఆప్షన్ 4 250 కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ 2 150 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, ఉత్తర అమెరికా పడమటి ఎడారుల్లోని ఈ జీవి జీవితాంతం నీరు తాగకుండా జీవిస్తుంది. ఆప్షన్ 1 శాండ్ గ్రౌస్, ఆప్షన్ 2 ఫెన్నిస్ ఫ్యాక్స్, ఆప్షన్ 3 కంగారు ఎలుక, ఆప్షన్ 4 గోల్డెన్ మోల్. ఆన్సర్ ఆప్షన్ 3 కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికాలో పడమటి ఎడారిలోను జీవితాంతకాలం నీరు తాగకుండా జీవిస్తుందండి కంగారు ఎలుక. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికా పడమటి ఎడారుల్లో అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, హెచ్చు కీచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికిని పసిగట్టేవి. ఆప్షన్ 1 గుడ్లగూబ, ఆప్షన్ 2 గబ్బిలం, ఆప్షన్ 3 క్రికెట్ కీటకం, ఆప్షన్ 4 పిల్లి. ఆన్సర్ ఆప్షన్ 2 గబ్బిలం. గబ్బిలం హెచ్చు కీచుదనం గల శబ్దాలను చేసి వస్తువుల ఉనికిని పసిగడుతుందన్నమాట. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, సీల్ మరియు తిమింగలాలందు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ నిల్వ ఉండే ప్రదేశం. ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 కండర కణజాలం, ఆప్షన్ 3 చర్మం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 కండర కణజాలం. అంటే సీల్ మరియు తిమింగలం ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఎక్కడ నిల్వ ఉంచుకుంటాయంటే కండర కణజాలంలో నిల్వ ఉంచుకుంటాయండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఎలక్ట్రిక్ ఈల్ అనే చేపలు ఎన్ని వోల్టుల విద్యుత్ని ఉత్పత్తి చేయగలవు? ఆప్షన్ 1 500V, ఆప్షన్ 2 600V, ఆప్షన్ 3 700V, ఆప్షన్ 4 800V. అంటే ఇవి ఒక విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇది వచ్చేసి మనకి జీకే బిట్ కూడా అండి. సో ముందుగా మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 600 వోల్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి జీకేలో అడిగే బిట్టు 600V గుర్తుపెట్టుకోండి బిట్. ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప ఎన్ని వోల్టేజ్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందంటే 600. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, సముద్రంలో లేని మండలం. ఆప్షన్ 1 యూఫోటిక్, ఆప్షన్ 2 లిమ్లేటిక్, ఆప్షన్ 3 బెథిలియల్, ఆప్షన్ 4 అబేసల్. ఆన్సర్ ఆప్షన్ 2 లిమ్నేటిక్ అనేది సముద్రంలో లేని మండలం. అంటే యూఫోటిక్, అలాగే బెథిలియన్, అలాగే అబైసెల్ అనేవి సముద్రంలో ఉన్న మండలాలు. లిమేటిక్ అనేది లేని మండలం అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణ మండలంలో ఫ్లోటర్స్ అనే ప్రత్యేక నిర్మాణం కలిగినవి. ఆప్షన్ 1 తాబేళ్ళు, ఆప్షన్ 2 చేపలు, ఆప్షన్ 3 డాల్ఫిన్లు, ఆప్షన్ 4 2 మరియు 3. ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3. అంటే చేపలు, డాల్ఫిన్స్కి జీర్ణ మండలంలో ఫ్లోటర్స్ అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, 1885 సంవత్సరంలో HMS బిగిల్ అనే ఓడపై ప్రయాణించి డార్విన్ ఈ దీవులకు చేరాడు. ఆప్షన్ 1 పసిఫిక్ దీవులు, ఆప్షన్ 2 గాల్ఫోగస్ దీవులు, ఆప్షన్ 3 కరేబియన్ దీవులు, ఆప్షన్ 4 మల్దీవులు. ఆన్సర్ ఆప్షన్ 2 గాల్ఫోగస్ దీవులు. ఎవరంటే 1885 సంవత్సరంలో బిగిల్ అనే ఓడపై ప్రయాణించి డార్విన్ అనే ఆయన ఏ దీవులకు చేరుకున్నాడు? ఏ దీవులు కంటే గాల్ఫోగస్ దీవులు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అయిన బిట్టే. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, పతర్పూల్ అనే సుగంధ ద్రవ్యం. ఆప్షన్ 1 ఒక శైలవం, ఆప్షన్ 2 ఒక శిలీంధ్రం, ఆప్షన్ 3 ఒక లైకెన్, ఆప్షన్ 4 ఒక సెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక లైకెన్ అనమాట. పతర్పూల్ అనేది ఒక లైకెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, శీతాకాల గ్రీష్మకాల స్థూపావస్థలను చూపే జీవులు. ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 ఉభయచరాలు, ఆప్షన్ 3 పక్షులు, ఆప్షన్ 4 క్షీరదాలు.
ఆన్సర్ ఆప్షన్ 2 ఉభయచరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి పక్షి. ఆప్షన్ 1 సైడ్ వైడర్, ఆప్షన్ 2 శాండ్ గ్రౌస్, ఆప్షన్ 3 గోల్డెన్ మోల్, ఆప్షన్ 4 క్యాంగ్రూ ఎలుక. అంటే ఎడారి ఎలుక. ఆన్సర్ ఆప్షన్ 2 శాండ్ గ్రౌస్. అంటే ఎడారి పక్షి అన్నాడు కాబట్టి శాండ్ అండి, గుర్తుపెట్టుకోండి. గ్రౌజ్ అనేది దాని పక్షి పేరు అని గుర్తుపెట్టుకోండి. కాంగ్రూ ఎలుక అంటే ఎడారి ఎలుక. ఇది నీరు తాగకుండా జీవించే ఎలుక. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికా పడమటి ఎడారుల్లో నివసిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, జీవితాంతం నీరు తాగని జంతువు. ఇప్పుడే చెప్పానండి అది. సో ఆప్షన్ 1 కంగారు ఎలుక. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎడారిలో కనిపించే పాము. ఆప్షన్ 1 రస్సెల్లా వైఫర్, ఆప్షన్ 2 కింగ్ కోబ్రా, ఆప్షన్ 3 పైథాన్, ఆప్షన్ 4 సైడ్ వైడర్. ఆన్సర్ ఆప్షన్ 4 సైడ్ వైడర్. ఇదొక ఎడారిలో కనిపించే పాము అనమాట, సైడ్ వైడర్ అనేది. సో ఎడారిలో కనిపించే పక్షి ఏమో శాండ్ గ్రౌస్. అలాగే జీవితాంతం నీరు తాగకుండా ఎడారిలో బతికేది ఏంటంటే కంగారు ఎలుక. అలాగే ఎడారిలో కనిపించే పాము ఏంటంటే సైడ్ వైడర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, శ్వాసవేలు సుమారుగా ఎంత పొడవు పెరుగుతాయి. ఆప్షన్ 1 8 అంగుళాలు, ఆప్షన్ 2 10 అంగుళాలు, ఆప్షన్ 3 12 అంగుళాలు, ఆప్షన్ 4 14 అంగుళాలు. ఆన్సర్ ఆప్షన్ 3 12 అంగుళాలు. శ్వాసవేర్లు సుమారుగా ఎంత పొడవు పెరుగుతాయంటే 12 అంగుళాలు పెరుగుతాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే బిట్స్. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ప్రకృతి ఆవరణం ద్వారా జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని డార్విన్ ప్రచురించిన సంవత్సరం. అంటే జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డార్విన్ గారు. ఇది ఎప్పుడు ప్రచురించారు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ 1 1857, ఆప్షన్ 2 1858, ఆప్షన్ 3 1859, ఆప్షన్ 4 1860. ఆన్సర్ ఆప్షన్ 3 1859 అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. డార్విన్ గారిది ఈ జీవుల పుట్టుక అనే గ్రంథం దేని గురించి అంటే ప్రకృతి ఆవరణ గురించి రాశారు డార్విన్ గారు. ఎప్పుడంటే 1859. సో ఇంపార్టెంట్ బిట్ అండి, జీకేలో అన్నిట్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, డార్విన్ ఈ పక్షులపై పరిశోధనలు చేశారు. ఆప్షన్ 1 కొంగలు, ఆప్షన్ 2 రామచిలుకలు, ఆప్షన్ 3 గ్రద్దలు, ఆప్షన్ 4 పిచ్చుకలు. ఆన్సర్ ఆప్షన్ 4 పిచ్చుకల మీద డార్విన్ గారు పరిశోధనలు చేశారు. గుర్తుపెట్టుకోవాలి, పిచ్చుకలు డార్విన్ గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గాల్ఫోగస్ దీవులలో ఈకల రంగులు ముక్కులలో వైవిధ్యం గల ఎన్ని రకాల పిచ్చుకలను చూసి డార్విన్ ఆశ్చర్యపోయాడు. సో ఈ డార్విన్ గారే గాల్ఫోగస్ అనే దీవులకు వెళ్ళాడు. ఏ వాడి మీద వెళ్ళాడంటే హెచ్ఎంఎస్ బీటీల్ అనే వాడిపైన వెళ్ళాడు. ఇందాక మనం ఆల్రెడీ బిట్లో చెప్పుకున్నాం. ఎప్పుడు వెళ్ళారంటే 1885లో వెళ్ళారండి. సో అక్కడ ఎన్ని రకాల పక్షులను చూసి ఈయన ఆశ్చర్యపోయాడు అనేసి అడుగుతున్నారు అనమాట, అదే పిచ్చుకలను. సో ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 13 రకాలు, ఆప్షన్ 3 23 రకాలు, ఆప్షన్ 4 33 రకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 13 రకాల వాటిని చూసి వాటి ముక్కుల్లో వైవిధ్యం అలాగే ఈకల రంగులు చూసి డార్విన్ గారు ఆశ్చర్యపోయారు. ఎక్కడ అంటే గాల్ఫోగస్ అనే దీవుల్లో. ఎప్పుడు వెళ్ళారంటే 1885లో. ఏ ఓడ మీద వెళ్ళారంటే హెచ్ఎంఎస్ బీటీల్ అనే ఓడ మీద వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, సముద్ర ఆవరణ వ్యవస్థలోని కాంతిరహిత మండలంలోని ఉష్ణోగ్రత ఎంత. ఆప్షన్ 1 30 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 42 నుంచి 39 డిగ్రీలు, నెక్స్ట్ ఆప్షన్ 3 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు, ఆప్షన్ 4 0 డిగ్రీస్. ఆన్సర్ ఆప్షన్ 3 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు అనమాట. ఎక్కడంటే సముద్ర ఆవరణ వ్యవస్థలోని కాంతిరహిత మండలంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే, అంటే అక్కడ ఏంటి కాంతిరహిత అంటే కాంతి ఉండదు. సముద్ర ఆవరణ వ్యవస్థలో కాంతిరహితంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు ఎంత శాతం స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదల అవుతాయి.
ఆప్షన్ 1 50 నుంచి 60%, ఆప్షన్ 2 60 నుంచి 70%, ఆప్షన్ 3 70 నుంచి 80%, ఆప్షన్ 4 80 నుంచి 90%. వన్ సెకండ్ మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. ప్రతిసారి శక్తి బదిలీ అవుతున్నప్పుడు ఎంత శాతం స్థితిశక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదల అవుతుంది? సో ఒక శక్తి బదిలీ అయినప్పుడు ఎంత శాతం స్థితిశక్తి మరియు శ్వాసక్రియ ఇతర విధానాలకు కూడా ఉష్ణ రూపంలో ఎంత విడుదల అవుతుంది, ఎంత శాతం అనేది అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూసి మీరు కరెక్ట్ అయిన ఆప్షన్ని ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 80 నుంచి 90% అనమాట. ప్రతి శక్తి బదిలీ అయినప్పుడు ఎంత శాతం స్థితిశక్తి శ్వాసక్రియ అనేది అలాగే ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదల అవుతుందంటే 80 నుంచి 90% అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఇక మనని జతపరచండి అడిగాడు. సో ఎడారి పక్షి, ఎడారి పాము, ఎడారి క్షీరదం, ఎడారి నక్క, అలాగే ఎడారి సరీసృపం అనమాట. సో ఈ మనకి ఇందాక చెప్పినవి ఉన్నాయి. సో మీరే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయండి. ఏది కరెక్ట్ అవుతుందో కింద ఆప్షన్స్ ఒకసారి మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సో ఆప్షన్ 2 ఎలా అంటే ఎడారి పక్షి అనే దానికి ఏంటంటే శాండ్ గ్రౌస్ ఇందా మనం చెప్పుకున్నాం. తర్వాత ఎడారి పాము అంటే సైడ్ వైడర్. సో ఆప్షన్ 2. సో ఆప్షన్ 3 ఎడారి క్షీరదం వచ్చేసి మనకి కంగారు ఎలుక. ఇదే నీరు తాగకుండా జీవిస్తుంది. ఇదే ఎడారి క్షీరదం కూడా గుర్తుపెట్టుకోండి. ఎడారి క్షీరదం కూడా ఎలుకే, అలాగే నీరు తాగకుండా జీవించేది కూడా ఎలుకే. అలాగే ఇది ఎక్కడంటే ఉత్తర అమెరికా పడమటి ఎడారుల్లో. ఇక నెక్స్ట్ ఎడారి నక్క అయితే ఫెన్నిస్ ఫాక్స్ అనమాట. సో ఆ ఎడారి నక్క ఫెన్నిస్ ఫాక్స్. నెక్స్ట్ ఎడారి సరీసృపం శాండ్ డైవింగ్ లిజార్డ్ అనమాట. లిజార్డ్ అంటే మనం బల్లి అంటాం లిజార్డ్ అంటే, కానీ ఇక్కడ ఎడారి సరీసృపం అని అడిగాడు. సో శాండ్ డైవింగ్ లిజార్డ్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ ఇవి 10th క్లాస్ అనమాట ఇవన్నీని. సో ఈ వీడియోలో మీరు ఓన్లీ 30 బిట్స్ చూసారండి. ఆ వివిధ ఆవరణ వ్యవస్థలో ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. ఇవి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లోనే ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.